హాయ్ అండి. ఈరోజు అయితే వీడియో అయితే మనం తీయకూడదు అనుకున్నాం, కానీ తీయాల్సి వచ్చింది. మనము సాకుండే పావురాలన్నీ చనిపోయినాయి. 19 పావురాలు అయితే మొత్తం మావి చనిపోయినాయి. మనము చూసుకోలేకపోయాం వాటిని. వేరే ఊరికి వెళ్ళడం వల్ల మొత్తం డోర్లు వేసేసారు పిల్లలు తెలియక. అవి బయటికి రాలేక, నీళ్లకు గింజలు తినలేక మొత్తం చనిపోయాయి. అవి చనిపోయిన తర్వాత మొత్తం వాటిని బూడ్ చేయడం జరిగింది. బూడ్ చేసి మొత్తం వీడియో తీసాము. ఆ వీడియో మొత్తం మీకు పెడతాను, చూడండి. దయచేసి ఎవరు ఎండాకాలంలో వచ్చేసి పావురాలను తలుపులు వేసి మాత్రం లోపలైతే పెట్టద్దు. అది పెట్టడం వల్లనే మనకైతే మొత్తం 19 పావురాలు పిల్లలతో సహా మొత్తం చనిపోయినాయి. దాంట్లో ఇంకా బాధాకర విషయం ఏంటంటే మొత్తం గుడ్లతో సహా మొత్తం పోయినాయి అనమాట. గుడ్లు అయితే పెట్టాయి, మొత్తం చనిపోవడం జరిగింది. అది మొత్తం వీడియో రూపంలో పెడుతున్నాను. వీడియో అయితే చూడండి. ఎంతో ప్రేమతో మనం అయితే చాకుంటున్నాం కానీ ఈరోజు మొత్తం ఒకేసారి చనిపోయిన లోపల చాలా బాధగా ఉంది. మొత్తం మనం పిలుస్తే మన దగ్గరకు వస్తుంది మొత్తం ఇది. కనీసం చిన్నపిల్లలు మొత్తం చిన్నపిల్లలు పెద్దలు మొత్తం ఏం చేయాలి మొత్తం ఒకేసారి చనిపోవడం వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. ఎట్టో మా అదృష్టం కొద్దీ కొన్ని అయితే బయట ఉన్నాయి, తెలియక మొత్తం తలుపు వేసేసారు మొత్తం లోపల వచ్చేసి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి 15 అయితే మిగిలినాయి. మొత్తం 50 పావురాలు ఉండాలి మన దగ్గర. 15 అయితే మిగిలినాయి. ఇవి కూడా చాలా డల్లుగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం పోతున్నాము వాటి పావురాలు పెంచుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ పావురాలు విలువ ఏందనేది. చాలా కాస్ట్లీ అనమాట. అవి మొత్తం పెద్ద పెద్ద జాతులు అవి. సుమారుగా ఒక 40-50 వేలు అవుతుంది. ఇవి డబ్బు విషయం కాదు, కానీ మనం ఎన్ని రోజుల నుంచి మన దగ్గర మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మన వెనకనే వస్తున్నాయి. కాకపోతే మనం 2 రోజులు ఊర్లో లేం కాబట్టి వీళ్ళు మొత్తం పోయేటప్పుడు ఏమన్నా కుక్కలు ఏమన్నా వస్తాయని చెప్పేసి తలుపులు వేసి వెళ్ళిపోయారు. వచ్చి తీసే లోపల మొత్తం నీళ్లు లేక మొత్తం చూడండి గుడ్లు కూడా మొత్తం గుడ్లతో సహా మొత్తం గుడ్లు మొత్తం పెట్టినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం అందరం. అయితే చిన్నపిల్లలతో సహా మొత్తం చనిపోయాయి. పిలిస్తే మన చేతుల మీదకి వచ్చి వాలేడు. దాంతో చాలా బాధపడుతున్నాం అందరము. లాస్ట్కి అయితే లోపల పెట్టేస్తున్నాం. గుంతలో మొత్తం కరెక్ట్ లైన్గా వేరు చేస్తాడు. మన దగ్గరికి వచ్చి అడిగారు కూడా వీటిని అమ్ముతారా మాకు కావాలన్నా, కానీ మేము ఇవ్వలేదు. మనం ఎంతో చాలా ప్రేమతో పెంచుకున్నాం అన్నమాట వీటిని. కాకపోతే ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అంతే. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఎండాకాలంలో మాత్రం దయచేసి ఏ మూగజీవులైనా కానీ కొంచెం శ్రద్ధగా పట్టించుకోండి. మేము ఊర్లో లేని దానా ఇది మొత్తం పాపం అంతా మాదే. చిన్నపిల్లలు గుడ్ల సహా మొత్తం ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అందరం. ఈ మొత్తం మనం పెద్ద పావురాలే, దీని పిల్లలు ఉన్నాయి మొత్తం ఇంకా మన దగ్గర అయితే.
చూడాలి. నువ్వు చేప ఫ్రెండ్స్, మనమైతే వీటిని జాగ్రత్తగా చాకగలుగుతాం అనుకుంటేనే తెచ్చుకోండి ఎవరైనా సరే. మూగజీవులు ఫ్రెండ్స్, అవి అయితే మనకేం చెప్పలేవు కదా పాపం, దాని బాధ ఏందనేది. మొత్తం చాలా బాధగా అవుతుంది మనకు. మొత్తం ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 18 చనిపోయాయి ఒకేసారి. పింఛలు నెమలులు మొత్తం ఉన్నాయన్నమాట మన దగ్గర. నెమలులు అనేది పెద్ద జాతి. మొత్తం అదృష్టం కొద్దీ ఇంకా కొన్ని అయితే మన కాడ ఉన్నాయి. 15 వచ్చేసి బయట ఏమి ఉన్నాయి, అవి దొరకలేదు, అట్టే వదిలేసి వెళ్ళారు వీళ్ళు. మన అదృష్టం కొద్దీ ఆ 15 అయితే బయటపడ్డాయి. దయచేసి పక్షులను కానీ మూగజీవులను మనకు చేతనైతేనే పెంచుకోండి, లేకుంటే మాత్రం వాటిని అయితే కష్టపెట్టదు. ఇంతమంది ఉండి కూడా మొత్తం ఇన్ని పక్షులు అయితే ఒకేసారి మా కళ్ళ ముందు పూజ చేస్తున్నాము. మొన్నటి వరకు మన దగ్గర తిరుగుతున్నాయి, మనతో పాటే ఉంటున్నాయి. కాకపోతే ఈరోజు మొత్తం చనిపోవడంతో మొత్తం దయచేసి మనకి చేతనైతే పెంచుకున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోండి, దయచేసి మీకు చేతనైతే తెచ్చుకోండి, లేకుంటే తెచ్చుకోవద్దు. ఎవరైనా సరే వాటిని కష్టపెట్టి హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ తెలుసు కదా, లోకల్ బస్తీ బాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.